భక్తి అంటే ఏంటి? భక్తి అంటే మనం చాలాసార్లు అనుకుంటాము. ఒక దేవుని యొక్క గుడికో, చర్చ్‌కో, మసీదుకో వెళ్ళి మన యొక్క అవసరాలను దేవునికి చెప్పి మళ్ళీ వచ్చేయడమే అనుకుంటాం. అయితే ప్రియమైన నా సహోదరులారా, భక్తి అనేటువంటిది అలా వెళ్ళి అలా వచ్చేయడం కాదు. భక్తి అనేటువంటిది నిన్ను నీవు ఆధ్యాత్మికముగా దైవ శక్తితో నిన్ను నీవు కట్టుకునేదే భక్తి. ఈ భక్తి ఇతరులకు ఆపాదించేది కాదు, ఇతరులను నిందించేది కాదు, ఇతరులను బాధించేది కాదు, ఇతరుల ఎడల అసభ్యకరముగా జీవించేది కాదు, దుర్భాషలు మాట్లాడేది కాదు. భక్తి అంటే నిన్ను నీవు ఆధ్యాత్మికముగా ఒక మంచి క్రమశిక్షణ కలిగి ఏ దేవుణ్ణైనా, ఏ భగవంతుడైనా పరిపూర్ణముగా నమస్కరించుకోవడమే భక్తి అంటే. ఆ భక్తి మన తల్లిదండ్రులు మనకివ్వలేరు, మన యొక్క పొరుగువారు మనకివ్వలేరు, మన యొక్క నాయకులు కానీ ఇతరులు కానీ మనకి ఎవరు ఇవ్వలేరు. భక్తి అనేటువంటిది మనకు మనం సొంతంగా చేసుకునేటువంటిది. ఈ భక్తిని పలానా దానికి ముడివేయకూడదు. ఈ భక్తి అనేటువంటిది మనలను మనము కన్స్ట్రక్ట్ చేసుకోవడం అన్నమాట. ఒక ఇల్లు కడుతున్నాము అంటే ఆ ఇల్లు ముందుగుంటా పునాది కడతాం, తర్వాత గోడలు కడతాం, ఆ తర్వాత స్లాబ్ వేస్తాం, ఆ తర్వాత దానికి రకరకాలైనటువంటి డిజైన్స్ ఏర్పాటు చేసుకుంటాం, ఆ తర్వాత రంగులు వేస్తాం, చక్కనైనటువంటి ఎలక్ట్రిసిటీ పెడతాం, అందంగా రూపుదిద్దుకున్న తర్వాత ఆ యొక్క గృహంలో మనం ఉంటాం. సో ఈ భక్తి అనేటువంటిది కూడా అలాంటిదే. భక్తి నువ్వు చేస్తున్నావు అంటే, భక్తి నీవు ప్రారంభిస్తున్నావు అంటే, భక్తి నీవు అలవర్చుకున్నావు అని అంటే, ఇతర వ్యక్తులను నీవు తిట్టవు, ఇతరుల ఎడల అసభ్యకరంగా మాట్లాడవు, ఇతరులను కొట్టవు, నిన్ను నీవు పాడు చేసుకోవు, నిన్ను నీవు మరి అసమర్థుడిగా చేసుకోవు. ఎందుకంటే దైవశక్తి నిన్ను కంపుకున్న తర్వాత నీవు ఒక పరిపూర్ణమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను నీవు తయారు చేసుకునగలవు. ఆ భగవంతుడు ఆ శక్తి మనకిస్తాడు. ఉదాహరణకి చాలా మంది మనుషులు మాట్లాడతారు, భగవంతుడు ఉంటే నాకు కనపడమనండి, నేను చూస్తాను ఇప్పుడు ఉంటుంటారు. నా ప్రియమైన వాళ్ళారా, భగవంతుడు మిఠాయి పొట్లం కాదు నీ చేతికి ఇచ్చేసి బాబు తిను అని చెప్పడానికి. భగవంతుడు ఉంటే నాకు ఇప్పుడే కనిపించమనండి, నేను ఆయనతో మాట్లాడతాను అని అంటారు చాలామంది. భగవంతుడు నీతో డైరెక్ట్గా మాట్లాడు. భగవంతుడు నీకు డైరెక్ట్గా ప్రత్యక్షం అయిపోడు. భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి అని అంటే నీకు ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మికమైనటువంటి భారము, ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంచి నైపుణ్యత కలిగినటువంటి భక్తి నైపుణ్యం కలిగినటువంటి ఒక ఆరాధన నీకు ఉండాలి. కాబట్టి నా ప్రియమైన వారులారా, భక్తి చేస్తున్నాము అంటే భక్తి అది మనకి పైకి కనిపించవలసినంత అవసరం ఏమీ లేదు. భక్తి మన హృదయానికి తెలిస్తే చాలు. మనం మంచిగా మాట్లాడుతున్నామా, అదే భక్తి. మనం మంచిగా నడుస్తున్నామా, అదే భక్తి. ఇతరులను గౌరవిస్తున్నామా, అదే భక్తి. ఇతరుల ఎడల మంచి ఆప్యాయత కలిగి ఉన్నామా, అదే భక్తి. వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్ముకునేవండి, ఏ దేవతను నమ్ముకునేవండి, ఏ భగవంతుని ఆరాధన చేసుకునేవండి, మనకి ఏమి ఇబ్బంది లేదు. భక్తి అనేటువంటిది నువ్వు కానీ చేసినట్లయితే నీవు తప్పనిసరిగా ఒక నూతనమైనటువంటి మరి వ్యక్తిగా నువ్వు తయారవుతావు. కాబట్టి ఆ భక్తి నీకు వికాసాన్ని ఇస్తుంది, ఆ భక్తి నీకు సంతోషాన్ని ఇస్తుంది, ఆ భక్తి నిన్ను ఏం చేస్తుంది అంటే ఒక మంచి ప్లాట్ఫామ్లో నిన్ను నిలబెడతాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, దయచేసి ఏ భగవంతుని నమస్కారం చేసుకున్నా ప్రతి వారికి నేను చెప్తున్నాను ఏంటంటే, భక్తి క్రోధముతో చేసేది కాదు, భక్తి కక్షతో చేసేది కాదు, భక్తి అసూయతో చేసేది కాదు, భక్తి ఇతరులను పాడు చేసేది కాదు. భక్తి అంటే
ఇతరులని ఆహ్వానించేది, ఇతరులని ప్రేమించేది, ఇతరులను గౌరవించేది, ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా తయారు చేసేదే భక్తి అంటే. సో భక్తి చెయ్యండి, ఆ ఇతరులను ఒక మంచి భక్తిలో నడిపించండి. మరి అలాగనే ఆ భక్తి కలిగినటువంటి వ్యక్తి తనకు తాను మరి అభివృద్ధి అవుతూ ఇతరులను అభివృద్ధి చేస్తూ ఆ మంచి జీవితాన్ని కలిగి ఉండటమే నిజమైన భక్తి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే మనకు చెప్పారు. కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అనే మాటలో మంచి భక్తి చేయండి అని చెప్తా ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆ మంచి భక్తిలో పరిపూర్ణమైనటువంటి విధంగా ముందుకు సాగుదాము. దేవుడు ఈ యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్.